ప్రభాస్ డేట్స్ ఇస్తే చాలు జాక్పాట్ కొట్టినట్టే భావిస్తున్నారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బడా నిర్మాతలు. బాహుబలి సిరీస్ తో ఇంటర్నేషనల్ స్టార్ ఇమేజ్ ని సాధించాడు ప్రభాస్. అతని కాల్ షీట్స్ కోసం ప్రఖ్యాత నిర్మాతలు సైతం తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిందే. అలాంటి ప్రభాస్ సినిమాకి నిర్మాత కోసం వెతుకులాట ప్రారంభమైందా? ఇది వినడానికి వింతగా ఉన్నప్పటికీ నిజమేనంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలే. ఈ రెండు అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే మినిమం బడ్జెట్ లో ఓ సినిమా చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా ఓ హర్రర్ ఎంటర్టైనర్ కథని ప్రభాస్ కి చెప్పి ఒప్పించాడు డైరెక్టర్ మారుతి. ఈ చిత్రం కోసం 50 కోట్ల అడ్వాన్స్ ని ప్రభాస్ కి ఇచ్చాడు భారీ చిత్రాల నిర్మాత డివివి దానయ్య. ఈ చిత్రానికి రాజా డిలక్స్ అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. రీసెంట్ గా మారుతి డైరెక్ట్ చేస్తున్న పక్కా కమర్షియల్ చిత్రం డిజాస్టర్ అయింది. దాంతో ధైర్యం చేయలేక డివివి దానయ్య రాజా డిలక్స్ చిత్రం నుంచి తప్పుకున్నారని, అడ్వాన్స్ ని రిటర్న్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సమర్పిస్తోన్న యువి క్రియేషన్స్ మరో ప్రొడ్యూసర్ కోసం ప్రయత్నించడంతో వార్తల్లో నిలుస్తోంది. ప్రఖ్యాత ఓటీటీ సంస్థను సంప్రదించగా ఫలితం రాలేదట. పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రొడ్యూసర్ గా ముందుకు రాలేదట. దాంతో కొత్త ప్రొడ్యూసర్ కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.